సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ అంటారు ఆక్యుపేషనల్ థెరపీని. సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. మనకి 8 సెన్సెస్ ఉంటాయండి. మనకి పైన ఉండే 5 సెన్సెస్ గురించి మనకు ఐడియా ఉంది. కళ్ళు, ముక్కు, చెవులు ఏవైతే ఉందో, టేస్ట్, టచ్, ఇవైతే 5 సెన్సెస్ పైన ఉంటాయి మనకి. సో ఈ ఇన్నర్ సెన్సెస్ అంటాం, అంటే ప్రోప్రియోసెప్టివ్ సెన్స్ అని, ఇంట్రోసెప్టివ్ సెన్స్ అని, అండ్ వెస్టిబులర్ సెన్స్ అని అంటాం. అంటే మన వెస్టిబులర్ సెన్స్ అంటే మన చెవిలో ఉండే కాక్లియర్ ఉంటుంది. సో దాన్ని హెయిరీ సెల్స్ అంటాం. దాని ద్వారా అయ్యేది వెస్టిబులర్ సెన్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 8 సెన్సెస్ నార్మల్గా పనిచేస్తాయి. అంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని అది బ్రెయిన్కి పాస్ చేసి, బ్రెయిన్కి నువ్వు ఇది చెయ్యి అంటే మనం అది చేస్తాం. మాట్లాడడమా, యాక్షన్ చేయడమా, డ్రైవ్ చేయడమా, వర్క్ చేయడమా, సంథింగ్ ఎల్స్, ఏదైతే అది. ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉన్నంతసేపు నార్మల్గానే అన్నీ ఉంటాయి. ఈ పిల్లలకి ఏమవుతుందంటే ఐదర్ హైపో సెన్సిటివిటీ ఆర్ హైపర్ సెన్సిటివిటీ, అంటే ఎక్కువగా అవ్వడం, తక్కువగా అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లాడు నేమ్ కాల్ రెస్పాన్స్ లేదని మనం ఒక లక్షణం చెప్పుకున్నాం దీంట్లో. నేమ్ కాల్ పిలుస్తున్నాం, పలకట్లా, కానీ చాలా విషయాలు వాడు వింటున్నాడు కాబట్టి కొన్ని వర్డ్స్ కానీ ఏది కానీ అట్టర్ చేస్తున్నాడు ఆల్రెడీ. ఎలా చేస్తున్నాడు మరి అంటే, ట్యూన్ అయిపోయిన ఉన్న వాటికి చేస్తారు కానీ సెన్స్ ఏదైతే గ్రహించట్లేదో, అంటే హైపో సెన్సిటివిటీ టు వర్డ్స్ ఆడిటరీ సెన్స్ అంటాం. వాళ్ళకి చెవులు పనిచేస్తున్నాయి, బాగానే వినబడుతుంది, కానీ బ్రెయిన్కి చెవులు ఏదైతే సెన్స్ ఉందో దాని రెండాటి మధ్యన కోఆర్డినేషన్ లేదు. అందుకని దాన్ని వాడు గ్రహించట్లేదు. సో ఈ సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ ఏం చేస్తుందంటే, హైపో ఉన్నా హైపర్ ఉన్నా, అంటే గట్టిగా పిలిచామనుకోండి, పలకట్లేదు అనుకోండి, హైపో సెన్సిటివిటీ టు వర్డ్స్ ఆడిటరీ అంటాం ఒక సెన్స్లో. చిన్నదానికి ఎక్కువ భయపడిపోతున్నారు అనుకోండి, హైపర్ సెన్సిటివిటీ టు వర్డ్స్ ఆడిటరీ సెన్స్ అంటాం. అలాగే ప్రతి సెన్స్లోనూ హైపర్ ఆర్ హైపో ఉండొచ్చు వీళ్ళకి, తక్కువ కానీ ఎక్కువ కానీ. దాన్ని మిడిలైజ్ చేయడానికి ఆక్యుపేషనల్ థెరపీ ఉపయోగపడుతుంది. సో దాని ద్వారా అలవాటైన బిహేవియర్స్ ఏదైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇందాక మీకు అదే చెప్పాను, ఇప్పుడు సిట్టింగ్ టాలరెన్స్ లేదంటాం. పిల్లడు ఒక చోట కూర్చోవట్లేదు. ఎందుకు కూర్చోరంటే వెస్టిబులర్ సెన్స్ కానీ ప్రోప్రియోసెప్టివ్ సెన్స్ కానీ హైపర్ సెన్సిటివిటీ ఉంటే దాంట్లో ఒక చోట కూర్చోకుండా వాళ్ళు ఆన్ ద మూవ్ ఉండాలనుకుంటారు. ఇప్పుడు పిల్లవాళ్ళు కావాలని చేసేది కాదు, వాళ్ళ బ్రెయిన్ అలా చేస్తుంది వాళ్ళతోటి. సో అది రెగ్యులర్గా చేయడం ద్వారా ఏమవుతుందండి, అలవాటు అయిపోతుంది. ఏదైనా ఒక 6 నెలలు ప్రాక్టీస్ చేస్తే మనకు అలవాటు అయిపోతుంది కదా. సో దాన్ని బిహేవియర్ అంటాం, అలవాటు అయిపోయింది దాన్ని. అంటే సెన్సెస్ మూలంగా ఏదైతే ఉందో దాన్ని ఆక్యుపేషనల్ థెరపిస్ట్ డీల్ చేస్తే, దాని ద్వారా అలవాటు అయిపోయిన దాన్ని బిహేవియర్ థెరపిస్ట్ డీల్ చేస్తే, రెండింటినీ కోఆర్డినేట్ చేసుకుంటూ రిసెప్టివ్ అండ్ ఎక్స్ప్రెసివ్, అంటే ఒక మొబైల్ ఉందండి, మొబైల్ అని తెలియడం నాకు రిసెప్టివ్ లాంగ్వేజ్ అంటాను. దాన్ని బయటికి మాట్లాడడం ఎక్స్ప్రెసివ్, రెండు కలిస్తేనే కమ్యూనికేషన్. సో ఇవన్నీ కూడా సెన్సెస్ కోఆర్డినేట్ అవ్వాలంటే అన్ని థెరపీస్ అందుకే ఇవ్వాలి అని చెప్తాం. సో సెన్సరీ అనేది చాలా ఇంపార్టెంట్ అని ప్రతి వాళ్ళకి. ఆ సెన్సెస్ కరెక్ట్గా పనిచేసినప్పుడే ప్రతి దాన్ని కూడా గ్రహించగలుగుతారు, ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు.